హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇక్కడ నిలబడి ఒక వ్లాగ్ అయితే షూట్ చేసినాం కదా, మేము ట్రిప్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి. ఫైనల్లీ ఈరోజు వచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏం కథ అని చెప్పేసి కార్లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకున్నాం, కార్లో పెట్టినాం. సో ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అవుదాం, ఇక జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రిప్, లెట్స్ గో. మనం ఈ ట్రిప్లో నాకు తెలిసి దగ్గర 2000 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తాము. ఈ 2000 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉందో అది మొత్తం కూడా ఇదే తార్లు అయితే జరగబోతుంది. దీంట్లోనే మనం మొత్తం కూడా ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఒక మంచి కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకొని జర్నీ స్టార్ట్ చేద్దాం. అప్రాక్స్ ఒక 3 కిలోమీటర్స్ పోయి రిటర్న్ అయితే వచ్చినాము. ఎందుకు అని అంటే ఎందుకు వచ్చినామే అనుకున్నాం పెట్టాలని చెప్పేసి మా లిస్ట్లో అది రాయలేదు. అది ఒక్కటి మిస్ అయితే అయిపోయింది అనమాట. అరే మనం ఇంకొకటి మర్చిపోయినాము, గ్యాస్ స్టవ్ గ్యాస్ క్యాన్ తీసుకొని ఏం కట్టే ఒకటి స్కిప్ చేద్దాం. మళ్ళీ నేను ఎప్పుడు చూద్దాం అది. అది కూడా మిస్ అయితే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ పోయినప్పుడు చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఏమైనా జర్నీ స్టార్ట్. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మనం జనగాం మీదకని పోతాం. సూర్యాపేట హైవే ఎక్కి హైవే మీద డైరెక్ట్ ఉన్నట్టు అట్లకైనా చూపిస్తుంది రోడ్డు. చూసుకుంటూ పోదాం. ఇక తోవ మాకు అందాక తెలియదు, మధ్యలో దాకా తెలుసు. నాకు తెలిసిన దాకా అట్లా పోతాము. మధ్యలోకి ఎంచని ఇక మ్యాప్ పెట్టుకొని పోతే అయిపోయాయి. ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా కానీ ఆగమాగమే పోతున్నాం. అంత ఆగమాగమైంది. సో వీళ్ళు ఏంటంటే పొద్దున విమ్లవాడ వేసి వచ్చింది. ఆగమాగం ఏం కాలేదు, మనసు ప్రశాంతంగా పెట్టుకో. గంతే, గంట లేట్ అయినాము గంతే. ఆగమాగం ఏం పోతలేము, ఆగమాగం అయింది కానీ మంచిగా ప్రశాంతంగా పోతున్నాం. స్మూత్ గా మస్తు రోజులు టైం ఉంది. ఇవాళ మనం ఎంత లేట్ వే నడుస్తుంది ఆడికి పోవడం అంటలేను నేను. అంతా ఇప్పుడు ఎంత రూమ్ లో ఆగమాగం చేసి రాలే. మొత్తం సామాన్ చదువుకున్నందుకు కొద్దిగా అటు ఇటు అయింది. మేమేం ఆలోచిస్తున్నాం అంటే ఈ రోజు ఎంత తొందరగా పోతే అంత ప్రశాంతంగా ట్రిప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనం పోయేది ఎడుగునని మేము చెప్పలే కదా. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ దుర్గమ్మ దర్శనం రేపు పొద్దుగాల. అంటే ఇప్పుడు ఇంకా అనుకోలే, పొద్దున ఫిక్స్ కాలేదు. ఇప్పుడన్నా తొందరగా పోతే ఇప్పుడు, లేకుంటే రేపు. సో అందు గురించి ఆగమాగం అయిన ఉంటుంది. మధ్యలో ఏమనుకున్నాము అంటే ఒకవేళ తొందరగా పోతే ఈ రోజు దర్శనం చేసుకుందాము అని ఆలోచించినాం. కాకపోతే మళ్ళీ చేంజ్ చేసి ఒకవేళ గుడి ఓపెన్ ఉండి క్రౌడ్ తక్కువ ఉంది అనుకో, ఈ రోజు దర్శనం చేసుకుంటాము. ఒకవేళ బాగా మంది ఉంటే రేపు పొద్దుగా దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత అక్కడ ఏదో కేవ్స్ అని చెప్పేసి ఉన్నది, ఆ కేవ్స్ దగ్గరికి వెళ్తాము. తర్వాత అక్కడ నుంచి ఒక స్పెషల్ ప్లేస్ తర్వాత అక్షయ్కు ఇష్టమైన ప్లేస్ కి అయితే పోతున్నాము. ఎందుకంటే ఇందాక ఒక పాట అయితే 2 పాటలు అయితే ఎంత పెద్ద అవుతుంది లాగనేది మనకు తెలియదు. సో దాన్ని బట్టి చూద్దాం. ఇక మీకైతే రోజు ఒక్క వీడియో వస్తుంది, ఎంజాయ్ అవుతారు. చాలా మంది వ్లాగ్ల గురించి అడుగుతారు, అక్షయతం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంటే మెసేజ్లు మొత్తంలో వ్లాగ్స్ ఏందాక వ్లాగ్స్ వస్తలేవా అని పెడుతుండే. వ్లాగ్స్ వచ్చినా అంటే అట్లా నేను ఎక్కువసేపు కనిపిస్తలేనట వాళ్ళు అంటారు. స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది అన్నట్టు, పేమెంట్ ఎక్కువ చార్జ్ చేస్తుంది, అందుకనే తక్కువ పెడుతున్నాను. సినిమా గట్టినే ఉంటది. అది మూవీ కాదు, సినిమా. సరే, సినిమా కూడా కాదు, చలనచిత్రం. అబ్బో, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఈ రోజు ఈ ట్రిప్ లో మనం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేయబోతున్నాము అంటే అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తాము. సో రేపు ఎంత కవర్ చేస్తాం ఏం కదా అని చెప్పేసి ఒక స్టెప్ చెప్తా. ఫస్ట్ పార్ట్ గోయింగ్ టు విజయవాడ. ఒకవేళ టైం ఉంటే కేవ్స్ అన్నా టెంపుల్ దర్శనం అన్నా ఏదో ఒకటి రోజు అయిపోతుంది, లేకుంటే విజయవాడ లోకల్ అన్నా తిరుగుతాము, అదన్నా అయిపోతుంది. సో ఫస్ట్ పార్ట్ లో విజయవాడకి అయితే పోతున్నాం. మా ఫేస్లు ఇప్పుడు చూడండి మీరు, ఇంకొద్దిగా అంటే సగం దూరం పోయినాక మా ఫేస్లు చూడు అప్పుడు ఎట్లుంటుందో. నువ్వు ఇప్పుడే అలసిపోయినట్టున్నావు. ఆ సామాన్లు మొత్తం దాదాపు పిచ్చిదాని లెక్క అయింది, మొత్తం అలసిపోయినట్టు కనబడుతుంది. రియల్ గా కెమెరాలో ఎట్లా కనబడుతుందో తెలియదు. అలసిపోయినట్టు ఏం లేదు, మంచిగా నిద్ర వస్తుంది నాకు. నువ్వు బిడ్డ పందం అనుకో, చూడు పండుగనంతసేపు కారు ఆనే ఆపుతా. ఎందుకు ఆపుతావు? మరి ముచ్చట పెట్టాలి. నేనేం చేయాలి? నువ్వు ముచ్చట పెడతా. నేను ఒక్కనే పోతున్నా ట్రిప్ కు. ఇద్దరం పోతున్నాను, కొద్దిసేపు మధ్యలో అనుకుంటా. ఐడికే నాకు నన్ను చూడొచ్చు, నాకు అన్ని ఎట్లనే చూడు. ఎన్నిటికి పోయినా సామాన్ చదివి 12 గంటలకు వండుకున్నాం. 12 కంటే ఎక్కువనే అయిపోయింది టైం.
అన్ని చదిరి అన్ని మళ్ళీ చెత్త అంతా క్లీన్ చేసి నువ్వనేనా నువ్వే కానీ మరి సరే పండుకోదు. ఎక్కువ జర్నీ పెట్టుకోలే గైస్. మేము కావాలనుకుంటే ఒకటే రోజు డైరెక్ట్ తిరుపతికి వస్తుండే 700-800 కిలోమీటర్లు. కాకపోతే అట్లా పెట్టుకోలేదు. ఆవుకుంటా డైలీ ఒక 300-400 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం అంతే. ఈ రోజు మన ట్రిప్లో ఆల్రెడీ చెప్పినా కదా, ఓన్లీ 300 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. మాకు ఫస్ట్ ప్లాన్ ఎట్లుండే అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బస్ కన్నా ట్రైన్ కన్నా పోదామని ఉండే. ట్రైన్కి ఎక్కువ ప్రియారిటీ ఉండే, ట్రైన్లో పోదామని చెప్పేసి. కాకపోతే ఆ ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకొని కార్లో పోనీకి రీజన్ ఏంటి అంటే ట్రైనే వచ్చి అవతలకి చూడా కాదా ఇలా పోనీకి రీజన్ ఏంటి అంటే మేము తిరుపతి ఒక్కటే కాకుండా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్కి విజిట్ చేస్తున్నాం కదా. మళ్ళీ అక్కడ క్యాబ్స్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మొత్తం ఎస్టిమేషన్ అయితే ఇలా అయిందే నయమని అనిపించింది. సో అందు గురించే కార్ తీసుకొని పోతున్నాం. మళ్ళీ కార్ తీసుకపోతే బెనిఫిట్ ఏంటి అంటే డ్రైవింగ్ ఒక్కడానికి ఇబ్బంది అవుతుంది, యాక్సెప్ట్ ఒప్పుకుంటా. కాకపోతే మన ఇష్టం వచ్చినా కూడా ఆగవచ్చు, ఇష్టం వచ్చిన ప్లేస్ పోవచ్చు అట్లా. సో రేపు పోయే ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదేంది ఇంకా దేవుళ్ళది కాదు, అది కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి పోతున్నాము. ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ రేపటి పాటల మాత్రం. 100 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. అప్పటికి నాకు నెత్తినొప్పి స్టార్ట్ అయింది. కార్ స్మెల్కో ఏమో నాకు ఫుల్ నెత్తిన వస్తుంది. చెప్పినా కార్ స్మెల్ వస్తుంది. కార్లా సెంట్ పెట్టారు బాగా, ఏం పెట్టారో ఏమో నాకు నెత్తిన వస్తుంది. నాకు నెత్తిన వస్తే అసలు ఇంట్రెస్టే ఉండదు ఏం చేయాలన్నాను. రిటర్న్ అయిపోదాం. నెత్తిన వస్తుంది వండుకో కొద్దిసేపు, గంట వండు తర్వాత నేను చెప్పిన స్టార్టింగ్ నెత్తినొప్పి పోవద్దంటే నేను స్టార్టింగ్ లో మీకు చెప్పిన నా ఫేస్ చూడు ఎట్లా అయిపోయిందో. ముందే చెప్పిన మిక్స్ ఫ్రూట్ ఉంది తాగుతావు అక్కడ. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారు, కొనుక్కుంటారు. ఏదైనా తిందాము కొద్దిసేపు, గంట సేపు బయట టైం స్పెండ్ చేసి వస్తే ఫ్రీ అయిపోతుంది. ఇంకేంది ఏం కనిపిస్తుంది కానీ ఏం తిన్నా వెజ్జే తింటాం 1 వీక్ అనుకో. పప్పు ఊక పప్పేనా మరి ఏం తింటావు? అట్లా ఉంటే ఇంకా కర్రీస్ వస్తాయి. చూద్దాం ఏమన్నా మంచి రెస్టారెంట్ కనబడితే. నాకు తెలిసి ఈ రూట్లో లేనట్టున్నాయి, ఎక్కువ హైవే ఎక్కుతున్నాం, సూర్యాపేట హైవే. అది ఎక్కిన తర్వాత నాకు తెలిసి ఫుడ్ కోర్ట్లు ఎన్నో దగ్గర దొరుకుతూనే ఉంటాయి, ఆడ తిందాం. ఇప్పటిదాకా మనం వచ్చిన హైవే ఏంటిది అంటే NH 365B. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న హైవే వచ్చేసి ఏంటిది అంటే NH 65. సో ఇంకా మనం 170 కిలోమీటర్స్ అయితే పోవాలి. నాకు తెలిసి మనం అక్కడ రీచ్ అయ్యేసరికి టైం ఎంత చూపిస్తుంటే గూగుల్ మ్యాప్లో 7 అయితే చూపిస్తుంది. మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ అయితే తీసుకుంటాం, లంచ్ చేయలేదు. సో లంచ్ చేసి మనం అక్కడ పోయేసరికి 8 అవుతుండొచ్చు, 7:30 8 అవుతుంది. 8 వరకు చేరుతాము. అక్కడ ఆల్రెడీ హోటల్ బుక్ చేసినాము, అక్కడైతే స్టే. ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి పోతాం అనుకుంటున్నాం. ఒకవేళ టైం ఉంటే ఈరోజు దర్శనం చేసుకుంటాం, ఒక పని అయిపోతుంది మంచిగా. ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఎప్పుడు వస్తుందా అని ఉంది నాకైతే. ఒకటేసారి ఇంకా లాంగ్ ఆందా కూడా ఇంకేం చేద్దాం. కరెక్ట్ 2 అవర్స్ టైం ఉంది ఇంకా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి. సో అక్కడ ఏరిన తర్వాత తిందామా, మరి మధ్యలో తిందామా? ఏడ మంచి రెస్టారెంట్లు కనబడుతున్నాం మేము పోయే జర్నీలా. ఒక గంట సేపు కూడా వండుకోలేను, అది గంట సేపు వండుకున్నా మెడలు పట్టుకున్నాను. లేచినాయి ఇక మళ్ళీ వండుకుంటే పడతలేదు ఇక నిద్ర. మేము తిరుపతి పోయినప్పుడు అందరం కలిసిపోయినాం చూడు, లాస్ట్ ఇయర్ ఎండింగ్లా. అప్పుడేదో రెస్టారెంట్ కాడ తిన్నాం, ఫుడ్ మస్తు ఉండే ఆడ. అది ఏడా ఏం కదా అనేది అటు సైడ్ వేరు కదా, తిరుపతి పోయినప్పుడు కదా అది ఏడ తిన్నాం. ఎట్లకైనా పోయినామో రూట్ కూడా. ఇప్పుడు ఇంకెంత గంట టైం పడుతుందా? 2 గంటలు. చూద్దాం ఇక ఏదైనా మంచిగా రెస్టారెంట్ కనిపిస్తే తింటాం, లేకపోతే ఏడుతాం. అడిగి
వెజ్జేనా? వెజ్జే. చూపి ఒకసారి. ఇగో. సంవత్సరం మొత్తం తిన్నా సరే కానీ ఈ ట్రిప్లో మాత్రం తినవద్దు నాన్ వెజ్. ఓకే పెట్టిగా. ఎంతమందికి న్యూటెల్లా ఇంకా బ్రెడ్ ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇదివరకు ఎప్పుడు తినలే. నాకు ఇష్టం. నేను ఏం తిన్నా చెప్పాను, ఇలా మేము ఇంకా పీనట్ బటర్ పెట్టుకొని తిన్నాం, కిసాన్ జామ్ పెట్టుకొని తిన్నాం. ఈ న్యూటెల్లా ఎప్పుడు తినలేదు. ఇప్పుడు ఒకసారి తిని చూద్దాం ఎట్లా టేస్ట్. బ్రెడ్ ఇంకా ఎంచుకొని అట్లా రోస్ట్ చేసుకొని పెట్టుకొని తింటే మంచిగా. కానీ మనకి ఇక దొరికిందా బర్కత్. డబ్బా రొట్టె వచ్చిందా మధ్య స్క్రీన్ రానే. అదే ఇదా ఇంకా రౌండ్ రౌండ్ తెస్తారు కూడా క్రీమీ. మేము క్యాంపింగ్ అలా తిన్నాం ఇది వాడితే. ఒకటి హనుమంతుని విగ్రహము మనకు రోడ్ పక్క పంటే వస్తుంది, హైవే పక్క పంట ఇదే రూట్లో. దాని గురించి లెంకలాడుతూ ఉన్నాము, ఏడా కనిపిస్తలేదు. అక్కడ సరే దూరం కొండల దిక్కు ఒక చిన్న ఇట్లా స్టాచ్యూ కనబడ్డది. మరి అదేనా కాదా అని చూస్తున్నాము. అదే అచ్చం నేను చెప్పలే అప్పంచలే, నేను చెప్పిన లేదా హనుమంతుని విగ్రహం వస్తుందని చెప్పేసి. నేను మీకు చూపిస్తా చెట్లడం వచ్చినాయి. ఇక పక్క పంటకైనా పోతాం వచ్చిన తెలిసి అప్పంచెలు చూస్తా ఉన్నా. ఎన్నో ఉండే అని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు అరే ఆ రోడ్ కాదే పిచ్చి, ఇదే రోడ్ కరెక్టే. నాకు ఇంకో రోడ్ అని చెప్తుండు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే రోడ్. నేను ఈ విగ్రహం గురించి నేను అప్పంచెలు వెతుకుతున్నా. వైట్ కలర్ ఉంది. ఇక్కడ నుంచి మేము ఎప్పుడు పోయినాము అంటే గుంటూరు మీటప్ పోయినప్పుడు పోయినామా, వైజాగ్ పోయినప్పుడు పోయినామా, ఎప్పుడో సంథింగ్ ఈ రూట్లకి పోయినాం. వైజాగ్ కాదు గుంటూరు మీటప్ పోయినప్పుడే కావచ్చు. ఎప్పుడో మొత్తానికి అయితే గైస్ ఇక్కడ నుంచి అయితే పోయినాము. అయితే గుంటూరు మీటప్ అనిపిస్తుంది నాకైతే. ఒకటి హోటల్ మేము తిని ఫుడ్ బాగుంది అని చెప్పినాము. ఆ హోటల్ కనబడ్డది. అప్పటి నుంచి విగ్రహం గురించి నేను వెతుకుతున్నా. ఇప్పుడు కనబడ్డది. మొత్తానికి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ రూట్లకైనా వచ్చినాము మేము. అదే సేమ్ అప్పంచెలు వెయిట్ చేస్తున్నందుకు సక్సెస్. పుట్టలు గుడి ఉంటుండొచ్చు. అప్పంచెలు చూస్తున్నా. హౌ ఆర్ యూ ఫీలింగ్ ట్రిప్కు? ఎందుకు నాటు పెట్టు నాన్ని ఎంజాయ్ చేస్తున్నా, నువ్వేమో యాస్టకు వస్తున్నాను. ఎంతసేపు అని నడుపుతున్నా కంటిన్యూస్ నుంచి 4 hours 3.5 hours అవుతుంది. 3.5 hours కాదు 4 hours అవుతుంది. 2కి స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు టైం 6 అవుతుంది. 2కి స్టార్ట్ అయినాము. 1కి స్టార్ట్ అయ్యేది ఉండే 1 hour లేట్ అయిందని చెప్పలేదా? మరి 2కి స్టార్ట్ అయినాం. 4 hours అవుతుంది నేను కార్ నడిపేబట్టి. 2 లెక్క పెట్టద్దు, 3 నుంచి లెక్క పెట్టాలి. 4 5 6 ఎన్ని గంటలు అయింది? నాకు వస్తలేదు యాస్ట్. నువ్వు ఉత్త కూర్చున్నావు, పన్నావు, తిన్నావు, మసీల్నావు, జెర్సేపు ఏడ్చినావు మెడలు పట్టుకుని అని. నీకేమో యాస్టకి వస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ అవుతుంది గాయస్. హాఫ్ అన్ అవర్లో మనం హోటల్ దగ్గర ఏరుకుంటాము. అక్కడికి పోయిన తర్వాత కొంచెం ఫుడ్ తింటాం, లేకుంటే ఒకసారి టెంపుల్ దగ్గర పోయి ఎట్టున్నది క్రౌడ్ ఏం కదా అని చూసి వచ్చిన తర్వాత దర్శనం అనేది చేసుకుంటాం. రేపు మాకు ఎక్కువ టైం కావాలి, ఎందుకంటే ఒక మంచి స్పెషల్ ప్లేస్ పోతున్నాం రేపు. అది నెక్స్ట్ పార్ట్లో వస్తారు మీరు. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం చేసుకుంటాం. విజయవాడ లోకల్కి అయితే గైస్ వచ్చినాం ప్రజెంట్. ఇక్కడనే మన హోటల్ హాలిడే ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అదే. ఇవరి దాకా తెలియక అటు ఇటు గల్లెలో తిరిగి. సో మొత్తానికి మనకు వచ్చేసి దొరికింది. లోపలికి అయితే ఇదే చెక్ ఇన్ అయితే ఆయన లోపలికి. రూమ్ టూర్ చూపిస్తాయట. 806 ఓపెన్. హాయ్ అక్షయ్ గారు, వెల్కమ్. చెప్పండి మీ రూమ్ టూర్ ఎలా ఉంది? డోర్ పెట్టగానే ఒక మిర్రర్ వచ్చింది. ఇంకా
ఇంకా ఇటు బట్టలు వేసుకోవడానికి లాకర్. లాకర్ అంటారు దాన్ని. అవును. ఇంకా ఇంకా ఇక్కడ మనము కాఫీ గ్రీన్ టీ వేసుకోవచ్చు. ఇంకా కిందనేమో చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, అలా ఉన్నాయా, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, డస్ట్బిన్, ఇవి మేము తెచ్చుకున్న లగేజ్ ఇవన్నీ. ఓకే. ఇది ఒక మంచి మిర్రర్ ఇచ్చారు, కానీ లుక్ మాత్రం మస్తుగా అనిపిస్తుందండి, సూపర్ గా ఉంది. ఇది ఒక మిర్రర్ ఇచ్చారు. ఓకే. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. వద్దు వాష్రూమ్ వచ్చేసి వాష్రూమ్. నెక్స్ట్ ఇవేమో స్విచ్లు. వీటిని ఓకే. ఇదేమో పెద్ద మిర్రర్ ఇచ్చారు. నాకు మిర్రర్స్ అంటే ఇష్టం అని వీళ్ళు మొత్తం మిర్రర్స్ పెట్టారు. ఓకే. పెద్ద మిర్రర్. ఇక్కడ టీవీ యూనిట్, సామ్సంగ్ టీవీ. ఎన్ని ఇంచులో తెలియదు నాకు. ఓకే. ఇది ఒకటి చిన్న సోఫా ఇచ్చారు. సోఫా కుర్చీ అంటారు. సోఫా, చిన్న సోఫా, ఒక టేబుల్ ఇచ్చారు. ఇది బెడ్. అక్కడ 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఏసీ. ఏసా? వావ్. ఇంకా మీద ఆర్డర్ చేసుకోవడానికి. ఏం ఆర్డర్ చేస్తారు? నీకెందుకు? ఇది ఏసీ రిమోట్, ఇది టీవీ రిమోట్. ఓకే. ఇంతేనా? ఇంతే. కింద కార్పెట్ ఇచ్చారు కదా. అవును, కింద కార్పెట్, ఇట్ సైడ్ వ్యూ. అయ్యో మిర్రర్ ఇలా కనబడుతుంది ఫోన్లో. ఎస్. టెంపుల్ ఎక్కడ సైడ్ ఏమో కనబడతలేదు. టెంపుల్ గానే కావచ్చు. అచ్చా ఒక గుట్ట ఉంది కూడా, ఇట్లా మొత్తం కళ్ళు మూసుకొని చూడు. గడికి ఒక గుట్ట మీద ఉన్నాయి చూడు, లైట్ లేవు ఒక గుట్ట మీద. షెట్ వేయడం నీకు గాడ చూడే, గడికి లాస్ట్ గాడ ఒక గుట్ట మీద కావచ్చు నాకు తెలిసి. దర్శనానికి ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చేసి వెళ్తలేము. ఇప్పుడు డిన్నర్ చేయలేదు, డిన్నర్ చేస్తాం, కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక దగ్గరికి పోయేది ఉంది, ఒక ప్లేస్, అక్కడ విజిట్ చేసి ఆ తర్వాత ఇంకొక దగ్గరికి పోయేది ఉంది, అక్కడికైతే పోతాము. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం, దర్శనానికి పొద్దున పోతాం. ఆర్డర్ పెట్టుకుందాం, వెళ్ళిపోతుందట. కిందికి పోతుందాం, రెస్టారెంట్ మంచిగా ఉంది కింద రెస్టారెంట్. యాజ్ యువర్ విష్. యాజ్ యువర్ విష్. యాజ్ యువర్ విష్. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇట్లా యాజ్ యువర్ విష్ ఈజ్ మై విష్. పొద్దున్న నుంచే ఏం తినలేదు, ఏమంటే ఏం తినలేదు. తిన్నామంటే బ్రెడ్ అన్నం అసలు తినలేదు. ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది, రెస్టారెంట్ తినద్దాం మరి కింద. యాజ్ యువర్ విష్ అని అప్పుడే అయిపోయింది. తిన్నది సపరేట్ మళ్ళీ కింద ఓపిక లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఫోన్ అయితే చేస్తున్నా. రెస్టారెంట్ ఏది నీ దిక్కు పెట్టుకోయే. రిసెప్షన్ కేఫ్. అచ్చా ఆప్షన్ లేదా? 333. రూమ్ నెంబర్ 806 నుంచి మాట్లాడుతున్నాం. రూమ్ నెంబర్ 806 నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ 806 రూమ్ నెంబర్. ప్లీజ్ నోట్ మై ఆర్డర్. I want 2 rotis. 2 rotis, a tandoori roti or tawa roti? Which one? ఏం కావాలి నీకు? తవా రోటీస్. తవా రోటీ 2 and 1 దాల్ తడకా and 1 కడాయి పన్నీర్. 1 కడాయి పన్నీర్. And rice, steam rice is available? Steam rice we have here. Yeah, send 1 steam rice. So can I repeat your order? Yeah. So your order is 2 tawa roti, dal tadka, 1 kadai paneer and 1 steamed rice. 1 veg manchuria. Veg manchurian also. Yes. This will also 20 to 25 minutes. I'll send your order. Okay, thank you. Thank you. ఏదో ముత్కంత పనిలో తీసే మనం హావత్ ఇంగ్లీష్ మొత్తం ఫ్లూయెంట్గా మాట్లాడాలి కానీ మంచిగా మాట్లాడను. ఇప్పుడు నొత్తుంది, ఆకలి అవుతుంది. రేపు పొద్దుగాల 6:30కు దర్శనం ఉంది. తిని పండుకోవాలి అంటే పూడంత తిని పంట పొద్దుగాల దర్శనం. ఫుడ్ అయితే వచ్చింది, ఇప్పుడు తింటున్నాం. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది.
అజ్జారా ఏమేమి స్పెషల్ చూపిస్తావా? నాని స్పెషల్స్ మనం ఆర్డర్ చేసిన ఫుడ్ 25 minutes తర్వాత అయితే మా దగ్గరకు వచ్చేసింది. నాని సో మా స్పెషల్స్ చూపిస్తాం. ఏంది? 2 రొట్టెలు ఉన్నాయి, 150 రూపాయలు. అయ్యో నేను ఇట్లా పెద్దగా వస్తుంది అనుకున్నా. కాదు, అది అలా ఉన్నది కానీ దాంట్లో 30 రూపాయలు 40 రూపాయలు వేసిన రొట్టె కానీ. మంచూరియా, వెజ్ మంచూరియన్ అండ్ దిస్ ఇస్ స్ట్రీమ్ రైస్ అండ్ దిస్ ఇస్ మంచిగా చెప్పే. ఇగో ఇది వచ్చేసి అన్నం, స్టీమ్ రైస్ బీమ్ రైస్ ఏం లేదు, అన్నం. ఇది పన్నీర్ కూర, పప్పు. అది మంచూరియా, ఇది మంచూరియన్. ఇవి సలాడ్. కిద్దరెడ్డి గిన్నెలు ఇచ్చేది నీకంతే. సో ఫుడ్ వచ్చేసి దీంట్లో నార్మల్గా ఇప్పటివరకు స్టే చేసిన హోటల్ లెక్క ఎంత పడుతుంది లేదు. ప్రతి దాంట్లో క్యాలరీస్తో సహా మెన్షన్ చేసినది, ఏది తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఏం కదా అని చెప్పేసి డైట్ని కన్సిడర్ చేస్తూ. సో ఇప్పుడు వచ్చేసి తింటాం, ఇది సరిపోతే ఓకే, సరిపోకుండా మళ్ళీ ఇంకైతే ఆర్డర్ పెట్టుకుందాం. వెజ్ మంచూరియా ఎట్లుంది టేస్ట్? సూపర్. చాలా చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము ఇట్లా హోటల్లో ఎప్పుడు తినలేదు, ఇది ఎప్పుడు తిన్నాం కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండ్లగా తిన్నాము, కానీ టేస్ట్ మంచిగా ఉంది. మనం ఎప్పుడు హోటల్లో తిన్నా అని వెజ్ తినాం, నాన్ వెజ్ తింటాం. వెజ్ ఎప్పుడు ట్రై చేయలే కానీ మంచిగా ఉంది. నాన్ వెజ్ తినడానికి మంచిగా పెంచడం ఎప్పుడు తినలేదు. స్టార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటుండే నాన్ వెజ్లో. చిల్లీ చికెన్ తింది మళ్ళా వీడియో తిందమ్మా, సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, గరం గరం. ఇంకా ఆనియన్ పెట్టుకుంటే ఇంకా మంచిగా. ఎంతైతే ఎంజాయ్ చేసుకుంటా ఇంటికాడికి ఇంటికి వచ్చినామో అంతే పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటిది అంటే మా పాలోళ్ళు, మా పక్క ఊర్లో ఉంటారట వాళ్ళు నాకు తెలియదు అసలు. వాళ్ళు వచ్చేసి అందులో అంకుల్ వచ్చేసి చనిపోయిందంట, పెద్ద ఆయన. సో ఏం చేయనో అర్థమైతలేదు. మా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పకుంటే మేము దర్శనం చేసుకుని ఉంటుంది, మంచి దర్శనం చేసుకుని వెళ్తుంటాం, మాకు తెలియకపో కాబట్టి ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అయింది సంగతి అని చెప్పేసరికి ఏం చేయనో అర్థం కాలేదు కొద్దిసేపు. ఎందుకంటే ఇప్పుడు మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కానీ 5-6 hours అవుతుంది. ఆ లోపల అంత్యక్రియలు కూడా అయిపోతాయి నాకు తెలిసి. మా వాళ్ళకి చెప్తే ఏమంటారు వాళ్ళు, ఏదైనా 19 అనుకుని వాళ్ళు చెప్తే దర్శనం చేయమంటే లేకపోతే రిటర్న్ రాలే అన్నాడు. నాకు తెలిసిన ఒక 2-3 అయ్యగారులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసిన, 2 అయ్యగారులు వచ్చేసి ఏమని చెప్పారంటే చేసుకోవచ్చు, 3 days ఆగండి, 3 days తర్వాత చేసుకోండి అని చెప్పారు. మరి 3 days తర్వాతనే ప్లాన్ ఉంది ఎట్లా దర్శనం కూడా, టికెట్లు ఆ రోజుకే ఉన్నాయి. కాకపోతే ఒక అయ్యగారు ఆల్రెడీ టీటీడీలో పనిచేసినాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అయ్యగారు ఏం చెప్తున్నంటే ఒకవేళ మీకు సృష్టి వచ్చి ఉంటే నేను చెప్తున్నా చేసుకుందే బెటర్ అని చెప్తుండు. ఇక చేసుకోవచ్చు అన్నట్టు 2 చెప్పారు, చేసుకోవద్దని 1 చెప్పారు. కాబట్టి మనసులో ఏదో కొడుతుంది, ఎందుకులే రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి. రిటర్న్ వెళ్ళిపోదామన్నా కానీ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది నైట్. 5 hours అంటే మేము బయట ఆల్రెడీ మొత్తం అయిపోతుంది అక్కడ ఎక్కడదక్కడ. సో ఏం ఆలోచిస్తున్నామంటే ఇక్కడనే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మొత్తం సాడ్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చిన మా ఫస్ట్ ట్రిప్ ఇది. ఒక మాట మా వాళ్ళు ఎప్పుడు కూడా దర్శనం అయిపోతుండే, కాకపోతే చెప్పేసరికి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం, అంతా మన మంచికి ఏది జరిగినా ఆల్ ఈజ్ వెల్. అంటే మేము అనుకొని వచ్చింది వేరు, మా ఫస్ట్ ట్రిప్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సంథింగ్ డిఫరెంట్ అయింది. మా అమ్మకు బాబు కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది ఆల్రెడీ ఒకసారి. అప్పుడు కూడా వాళ్ళకి ఇదే మాట అన్నారు, చెప్పకుండా అయిపోవాలి అని చెప్పేసి. వాళ్ళు పీటల మీద కాలు కడుగుదామని రెడీ అయిన తర్వాత మా తాత ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళకు, ఏమని అంటే మా పొలాలు చనిపోయారు అని చెప్పేసి. అప్పుడు మా తాత చెప్పకుండా వాళ్ళు కాలు కడుగుతుంటారు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, అప్పుడు వాళ్ళకి ఇట్నే అనుకున్నారు, చెప్పకుండా నేను కాలు కడుగుతుంటే చెప్పకుండా కాలు కడుగుతుంటే అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు కూడా సేమ్ నాకు అదే సిచ్యువేషన్ వచ్చింది. నేను టెంపుల్ ఇంత దూరం 300-400 kilometers ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మా బాబు ఫోన్ చేసి చెప్పిండు, ఇప్పుడు నేను కట్టినా అనుకుంటున్నా, చెప్పకుంటే నేను దర్శనం చేసుకుంటుంది అని. ఎనీవే జరిగినదే జరిగిపోయింది, ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచిదే. ఇక ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తలేను, ఎందుకంటే నేను బేవాళ్ళు కూడా అక్కడ అంతా అయిపోతుంది. ఇక్కడనే స్టే అయితే చేస్తున్నాము. రేపు ఏం చేద్దాం ఏం కథ అని చెప్పేసి పొద్దుగాలని అయితే ఆలోచిస్తాము. చాలా మందితో మాట్లాడినా, చాలా అది చేసిన, కొంతమంది పొమ్మంటూరు, ఆల్మోస్ట్ అందరూ పొమ్మంటూరు. కాకపోతే నాకే మనసు ఒప్పుతలేదు, ఎందుకంటే నేను ఎక్కువ నమ్మే దేవుడు ఉన్నారు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మాత్రమే. ఇక ఈ సృష్టిలో పోయి మళ్ళీ అది చేసుకోదలుచుకోలేదు. నేను మళ్ళీ వస్తా ఖచ్చితంగా, నేను ఖచ్చితంగా దర్శనం చేసుకుంటా ఈ మంత్లో అన్నా, నెక్స్ట్ మంత్లో నన్ను. ఇక సో అంతా మనం మంచిగా రిటర్న్ వెళ్దాం.
ఓకే గైస్, ఇదే రోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.